హాయ్! ఏవండీ కరోనా మళ్ళీ వచ్చేస్తుందటండి బాబు. ఆల్రెడీ వైజాగ్‌లో కేసొచ్చింది. ఈవేళ పేపర్‌లో చూశాను బొంబాయి, కలకట్టాలో కూడా కేసులు పెరిగిపోతున్నాయి రోజు రోజుకని చెప్పేసి. అయితే దీనికోసం మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఒక కేసే కదా అని చెప్పేసి నిర్లక్ష్యంగా వదిలేయకుండా ఎర్లీగానే అప్రమత్తమైంది. అందరు ఎమ్మెల్యేలు, అందరు మంత్రులతో కూడా స్టేట్మెంట్ కూడా ఇప్పించింది. ముందు భయపడకండి, స్వీయ జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పేసి. అందులో భాగంగానే రామచంద్రపురం కార్మిక శాఖ మంత్రులు వాసుదేవ్ సుభాష్ గారు కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ స్టేట్మెంట్ బాగా వైరల్ అవుతూ ఉందండి. అయితే వాళ్ళు ఒకటే చెప్పారు, కరోనా గురించి మీకు కొత్తగా చెప్పనవసరం లేదు, కరోనా జాగ్రత్తల గురించి మీకు ప్రత్యేకంగా నేను చెప్పనవసరం లేదు. ప్రభుత్వం అన్న మాటలు ఈ మీరు పడి ఉన్నారు, ఈ జాగ్రత్తలు తీసుకుని ఉన్నారు. కాబట్టి మీరు స్వీయ జాగ్రత్తలు తీసుకోండి. మీ మట్టుకు మీరే మాస్క్ పెట్టుకోండి. మీ మట్టుకు మీరే గ్రూపుల్లోకి వెళ్లకుండా సామాజిక దూరం పాటిస్తూ గతంలో చేసాం కదా ఉండండి. అలాగే ఇమ్యూనిటీ పవర్ని పెంచే ఫుడ్ని మీరు తీసుకోండి. అంతే. ఇవి కాకుండా మీరు పంచాయతీ వాళ్ళు వచ్చి మాకు చెప్పాలి, పంచాయతీ వాళ్ళు వచ్చి బీచింగ్ వేయాలి, పోలీసు వాళ్ళు ఏదో 144 సెక్షన్ పెట్టాలి, రెడ్ జోన్లు పెట్టాలి, ఏం పెట్టుకోవద్దు. ఇవన్నీ అయిపోయాయి. ఇవన్నీ మీరు నేర్చేసుకున్నారు, నిష్ణాతులు అయిపోయారు. మీరు కరోనా మహమ్మారి నుంచి బయటపడటానికి కావాల్సినటువంటి ఆ సమాచారం అంతా మీ దగ్గర ఉంది. మీరే 10 మంది చెప్పే స్టేజ్లో ఉన్నారు కాబట్టి మీరు పాటించుకోండి. ఆ విధంగా ఇప్పుడు ఏదైతే అక్కడక్కడ 1, 2 అలా కేసులు ఉన్నాయో ఈ కేసులు పెరగకుండా మీ అంతటి మీరే స్వయంగా జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యేల ద్వారా, మంత్రుల ద్వారా ప్రజలకు కొన్ని సూచనలు చేయడం జరిగింది. థ్యాంక్ యూ.